హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే జీతం 30,000 వచ్చినా ఎందుకు మిగలట్లేదు, 30,000 జీతంతోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా మొదలు పెట్టాలి అనే విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసే వ్యక్తికి 30,000 జీతం వస్తుంది అనుకోండి, లేదనుకుంటే డైలీ వేజెస్ వచ్చే వ్యక్తికి రోజుకి 1,000 రూపాయలు చొప్పున నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. కానీ చివరికి 100 రూపాయలు కూడా మిగలట్లేదు అనుకోండి. నిజంగా 100 రూపాయలు కూడా మిగలకపోతే అసలు ఆ జాబ్ చేస్తున్న డైలీ ఆ వేజెస్ కోసం అతను వర్క్ చేస్తున్న అసలు ఉపయోగం ఏముంది? మినిమం ఎంతో కొంత మిగిల్చుకుంటేనే కదా మనం సంపాదించిన దాంట్లో అర్థం ఉంది. మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ముందు ఖర్చు చేస్తాం, ఆ తర్వాత మిగిలిన డబ్బుని సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ నిజమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ముందు సేవింగ్స్, తర్వాత స్పెండింగ్ అనమాట. ఉదాహరణకు మీ జీతం రోజుకి 1,000 రూపాయలు చొప్పున చూసుకుంటే నెలకు 30,000 వస్తుంది అనుకుందాం. 30,000 వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా మొదటి 20% అంటే 6,000 రూపాయలు పక్కన పెట్టి మిగిలిన 24,000 మీ నెల ఖర్చుని మేనేజ్ చేయండి. అంటే ఇది ఒక్క నెల మాత్రమే చేస్తే పెద్దగా ఏ మార్పు కనిపించదు. ఇది ఎలా చేయాలంటే సంవత్సరం మొత్తం చేయాలి. సంవత్సరం మొత్తం చేస్తే 6,000 ఇంటూ 12 నెలలు అంటే 72,000 అవుతుంది. అంటే సంవత్సరంలోనే 72,000 సేవ్ చేయగలరు. ఇంకా 5 సంవత్సరాల్లో ఇదే డిసిప్లిన్గా కొనసాగించి 5 సంవత్సరాల పాటు అంటే 60 నెలలు మీరు సేవ్ చేస్తే 3,60,000 రూపాయలు మీరు సేవ్ చేసిన డబ్బు పక్కన పెట్టినట్టే. ఈ 3,60,000 కూడా మీరు సేవ్ చేసుకోవడంతో పాటుగా, అంటే ఈ 3,60,000 మీరు మామూలుగా అయితే ఖర్చు చేస్తారనుకుంటే ఆర్డీ రూపంలో పెట్టుకుంటే 3,60,000 రూపాయలకి ఇంట్రెస్ట్ 6 to 7% యాడ్ అయ్యి కూడా వస్తుంది అనమాట. ఈ వచ్చిన అమౌంట్ని మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే లంసమ్గా ఒకసారి చేయొచ్చు, లేదంటే ఎస్ఐపి రూపంలో మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా ఇన్వెస్ట్ చేస్తే లంసమ్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో చేశారనుకోండి 8 నుంచి అప్ టు 16% వరకు రావచ్చు. 16%, 20% కూడా రావచ్చు. ఈక్విటీలో చేస్తే లాంగ్ టర్మ్లో ఎక్కువ వస్తుంది అనమాట. అదే షార్ట్ టర్మ్లో అంటే నాకు రిస్క్ ఎక్కువ చేయను, నాకు తక్కువ రిస్క్లో కావాలంటే డెట్ ఫండ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ బాండ్స్, ఇన్సూరెన్స్ బాండ్స్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అట్లా చేయడం వల్ల 8%, మినిమం 8% అనేది గ్యారంటీగా ఇస్తాడు. అలా చూసుకున్నా మీకు చాలా అమౌంట్ అనేది 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుని తీసుకుంటే చాలా అమౌంట్ అనేది వస్తుంది. మీరు జస్ట్ మంత్లీ ఒక 6,000 సేవింగ్స్ పక్కన పెడితే సరిపోతుంది. మీకు చాలా అమౌంట్ అనేది వెనక్కి వస్తుంది అనమాట, తిరిగి వస్తుంది. ఇది అందుకే అందరికీ చెప్తున్నాను అనమాట. దీన్ని సరైన ఇన్వెస్ట్మెంట్ వచ్చే రిటర్న్స్లో పెట్టుకుంటే మీకు ఈ అమౌంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో తిరిగి వస్తుంది. అందుకే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువ జీతం వచ్చే వాళ్ళకి మాత్రమే కాదు, తక్కువ జీతం వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా మేనేజ్ చేస్తే, వచ్చిన డబ్బులు సరిగ్గా మేనేజ్ చేయగలిగితే మీ ఖర్చులన్నీ కూడా తక్కువగా తగ్గించుకుని ఖర్చులు అంటే సపోజ్ మీకు వచ్చే జీతంలో 70% ఖర్చు పెట్టేసిన 30% దాచుకోగలిగితే, లేదంటే కనీసం 20%, తక్కువ 20% దాచుకోగలిగితే సరిపోతుంది. మీకు చాలా డబ్బు ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం చేసిన డబ్బుని సరిగ్గా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండింగ్ అనేది చేతులు ఉంటుంది. అంటే మీరు దగ్గర 3 నుంచి 6 నెలల్లో జాబ్ లేకుండా, లేదంటే వ్యాపారం లేకుండా ఖాళీగా ఉన్నా కూడా ఆ డబ్బులతో మీరు ఈజీగా మీ లైఫ్ని ముందుకి గంటవచ్చు అనమాట, ముందుకి తీసుకెళ్ళవచ్చు అనమాట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 4 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవేంటంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ బాగుండాలంటే 4 విషయాలు. రూల్ నెంబర్ 1 బడ్జెట్, రూల్ నెంబర్ 2 ఎమర్జెన్సీ ఫండింగ్, రూల్ నెంబర్ 1 ఏంటి బడ్జెట్, రూల్ నెంబర్ 2 ఏంటంటే ఎమర్జెన్సీ ఫండింగ్, రూల్ నెంబర్ 3 ఏంటంటే ఇన్సూరెన్స్, రూల్ నెంబర్ 4 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఈ 4 కూడా సరిగ్గా ఉండాలి. ఇవి ఎలా చేయాలి ఏంటంటే రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ అన్నాం కదా, నెలకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్క వేసుకోవాలి. 3వది ఏంటంటే ఎక్కడ అన్నెసెసరీగా స్పెండింగ్ అవుతుంది, అంటే అనవసరంగా ఎక్కడ స్పెండ్ చేస్తాం అనేది కూడా తెలుసుకోవాలన్నమాట మనకి. అవి తెలుసుకుంటే అవన్నీ మీరు ఎక్కడ నోట్ చేసుకున్నారనుకోండి ఎవ్రీ మంత్ మీకు అర్థమైపోతుంది అనమాట. ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలి. రూల్ నెంబర్ 3 ఎమర్జెన్సీ ఫండింగ్, అంటే కనీసం 3 నెలల నుంచి 6 నెలలకు అవసరమైన ఖర్చులు సరిపడే ఎమర్జెన్సీ ఫండింగ్ ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నమాట మీ దగ్గర. అంటే జాబ్ లేకపోయినా, ఇందాక చెప్పాను కదా, అలాగే జాబ్ ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా 3 నెలల నుంచి 6 నెలలకి మనం ఖాళీగా ఉన్నా కూడా అవసరానికి సరిపడా డబ్బులు అనేవి మీ దగ్గర ఎప్పుడు ఉండాలన్నమాట. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఇన్సూరెన్స్, మీ సంపాదిస్తున్న సంపాదనకి సరిపడగా ప్రొడక్షన్ ఉండాలి. అంటే 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో, అంటే లైక్
మీ యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 50 లక్షలు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మీ ఆదాయం మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో సంవత్సరంగా ఆదాయం ఉంటే కనుక ఒక 50 లక్షలు సరిపడా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఉంటే మీకు 60 లక్షలు ఒక మీకు కంటికి కనిపించని ఆస్తి మీ చేతిలో ఉన్నట్టే. దీనివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా మెడికల్ ఎమర్జెన్సీ చాలామందికి వస్తాయి. ఆపరేషన్స్ కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా దెబ్బలు తగ్గడం, రోడ్డు రైలు ప్రమాదాల్లో జరగడం కానీ, లేకపోతే ఇంట్లో జారిపడినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అనేది వస్తుంది. హాస్పిటల్ మెడికల్ బిల్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. బయట చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మన జీతాలు సంవత్సరానికి 3 నుంచి 4% మాత్రమే పెరుగుతున్నాయి. కానీ మెడికల్లో ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 8 నుంచి 12% దాకా పెరుగుతుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కూడా అంత డబ్బు రావట్లేదు అన్నమాట. అంతలా మెడికల్ బిల్స్ అనేవి పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు సంపాదిస్తున్న డబ్బుకి సమానంగా ప్రొడక్షన్ అనేది కూడా అవసరం. లైఫ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీగా హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కూడా అత్యవసరంగా అందులో తీసుకోవడం అవసరం. రూల్ నెంబర్ 4 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. మీరు సేవ్ చేయడం ఒకటే కాదు, ఎప్పుడు ఒక 6,000 సేవ్ చేస్తున్నాం, నెలకు 10,000 సేవ్ చేస్తున్నాం అనేది కాదు మాత్రం ముఖ్యం కాదు. ఆ సేవ్ చేసిన డబ్బు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. స్మార్ట్ వర్క్ చేయాలి కంపల్సరీగా. అంటే మీ ఫైనాన్షియల్ గోల్స్కి అనుగుణంగా సరైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గుర్తించి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు వెల్త్ క్రియేషన్ అంటే ఈ సంవత్సరం పెట్టేసాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసేయాలి అని చెప్పి చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ కాదనమాట. రియల్ ఎస్టేట్ మీద లేకపోతే బిల్డింగ్ కొనేసి అమ్మేయడం షార్ట్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్స్ కింద కాదనమాట. లాంగ్ టర్మ్లో అంటే ఒక 5 years తర్వాత, 6 years తర్వాత, 10 years అప్ టు 10 years తర్వాత ఒక పెద్ద వెల్త్ క్రియేషన్ పెద్దగా డబ్బులు వచ్చేలాగా మనం చిన్న చిన్న అమౌంట్నే మంత్లీ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. చివరగా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు తక్కువగా సంపాదించడం అనేది సమస్య అయితే కాదు. వచ్చిన డబ్బుని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య. మీ జీతం పెరిగినప్పుడు ఇలా లైఫ్ స్టైల్ మాత్రమే పెంచుకోకుండా, అంటే లైఫ్ స్టైల్ అంటే మీ ఖర్చులు పెంచడం లేకపోతే మీ డిగ్నిటీ పెంచుకోవడం ఇలాంటివి చేయడం మాత్రమే కాదు. మీ సరైన డిగ్నిటీ లైఫ్ స్టైలు లేకపోతే ఇలాంటి అవసరాలు ఖర్చులు పెంచుకోవడం మాత్రమే కాదు, మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకోవాలి. మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు ఎలాగైతే పెంచుకుంటున్నారో 10 సంవత్సరం, అలాగే మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. మీకు ఈ విషయం చాలా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అవసరం. మన కుటుంబానికి కూడా ప్రొడక్షన్ అనేది చాలా అవసరం. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్గా ఏంటంటే మన డబ్బు మన భవిష్యత్తు మన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ.